హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ ఛానల్. ఈరోజు నేను మీకు అసలు ఫేస్బుక్ని చాలామంది హ్యాక్ చేస్తున్నారు. ఆ హ్యాకర్స్ నుంచి, ఫేస్బుక్ హ్యాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, మిమ్మల్ని ఎవరు హ్యాక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను నేర్పిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ నేను మీకు చెప్పాలనుకోవట్లేదు. అసలు ఎలా హ్యాక్ చేస్తారనేది నేను మీకు చూపిస్తాను. చాలామంది హ్యాక్ చేస్తున్నారు. ఇక్కడ సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయ్యి ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి కదా. ఫేస్బుక్ యాడ్ 1000 ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చాలా దొరుకుతున్నాయి. మీకు ఫస్ట్లో ఫేస్బుక్ అనేది కనపడదు కదా. ఆ ఫేస్బుక్ అనే దగ్గర పక్కన లింక్ 1 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. బ్యాక్ రండి, యాడ్స్ వస్తాయి. ఆ లింక్ 1 మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక పైన లోడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అయింది కదా. ఇది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో వాళ్ళు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఈ అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా. సపోజ్ నేను అక్కడ నా ఛానల్ పేరు తేజ టెక్ అని పెట్టాను. పాస్వర్డ్ కూడా తేజ టెక్ అని పెట్టాను. ఇప్పుడు లాగిన్ అయిపోదాం. లాగిన్ అయితే మనకి ఒక యాడ్ చూపిస్తుంది. ఈ ఈమెయిల్ పాస్వర్డ్ లేదా ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఈ అకౌంట్ ఎవరైతే మనకి మెసేజ్ పెట్టారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. చూసారా, మనకి ఇలా చూపిస్తుంది. ఎంటర్ యూఆర్ఎల్ గో, అలాగా ఒక యాడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు మన ప్రీవియస్ పేజ్కి వెళ్ళిపోదాం. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ నేను ఏదైతే ఎంటర్ చేశానో అది అందులోకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మై విక్టిమ్స్ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్ హోమ్ పక్కన. దాని మీద క్లిక్ చేయగానే సారీ మై వైఫై కనెక్షన్ ఇప్పుడు నాకు వచ్చేసింది. మై విక్టిమ్స్ అని వస్తుంది. ఇక్కడ చూసారుగా గ్రీన్ కలర్ మా విక్టిమ్స్ దగ్గర 1 అని ఉంది. అంటే నేను ఇక్కడ చేసాను కదా 1. ఏం కొట్టానో తెలుసుకోవాలనిపిస్తే ఇక్కడ చూడండి. యూజర్ నేమ్ తేజ టెక్, యూజర్ పాస్ అంటే పాస్వర్డ్ తేజ టెక్. చూసారు కదా, ఇక్కడ ఐపీ అడ్రస్ కూడా చూపిస్తుంది. అయితే ఇలా హ్యాక్ చేస్తున్నారు చాలామంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయండి, మీకు మనీ అని చేసుకోవచ్చు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 500 రూపీస్ మీ ఫేస్బుక్ అకౌంట్లోకి వచ్చేస్తే అలా చాలామంది ఫోల్స్ చేస్తున్నారు. వాళ్ళని తప్పించుకోవడానికి ఎప్పుడు మీరు ఫేస్బుక్ డీటెయిల్స్ కానీ ఏదైనా డీటెయిల్స్ అడితే రాంగ్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే చాలామంది హ్యాక్ చేస్తారు. అలా హ్యాక్ చేయడం వల్ల మీ పాస్వర్డ్ తెలుస్తుంది. ఇంకా మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి అవ్వదన్నమాట. మీరు అప్పుడు ఏం చేసుకోవాలంటే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి అప్పుడు మళ్ళీ ఈ ఫోన్ నెంబర్ ద్వారా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఓపెన్ చేసినా సరే అది హ్యాక్ అయిపోయి ఉంటుంది. అసలు లాగిన్ అవ్వదు, రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. కాబట్టి హ్యాకర్స్ నుంచి మీరు ఇలా తప్పించుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఆ వెబ్సైట్ పేరు చెప్పాలనుకోవట్లేదు. నాకు తెలిసి మీరు చూసే ఉంటారు పైన. ఓకే, నా వాట్సాప్లోకి వస్తే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. నేను ఒకవేళ ఆ వెబ్సైట్ పేరు చెప్పినా, వెబ్సైట్ కోసం చూపించిన యూట్యూబ్ వాళ్ళు నా వీడియోని తీసేస్తారు అలా చేసినందుకు. కాబట్టి కాపీరైట్స్ వల్ల తీసేస్తారు. సరే, ఇప్పుడు ఆ అకౌంట్ నుంచి ఫేస్బుక్ యాప్ నుంచి హ్యాకింగ్ నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంతో టచ్అప్లో ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.